సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మిమ్మల్ని చూస్తుంటే నేను చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను. అండ్ మోర్ ఎవర్ అసలు మీరు ఎమ్మెల్యేనా అనే డౌట్ కూడా నాకు వచ్చింది సార్. ఎందుకంటే మీరు ఒక సామాన్యుడు మాదిరిగా, అంటే ఒక హంగు ఆర్భాటాలు లేకుండా ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుందో అనేది ఈరోజు మీరు చూపించబోతున్నారు సార్. అండ్ ఒక సామాన్యుడు హ్యాట్రిక్ ఎమ్మెల్యే దిశగా వెళ్తున్నాడు. ఇలాంటి పరిస్థితిలో అసలు మీరు ఒక రాజకీయ కుటుంబం సంబంధం లేకుండా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఈ పొద్దు ప్రకాశం జిల్లాలోనే కొండేపిలో మీకంటే ఒక స్పెషల్ స్థానం క్రియేట్ చేసుకున్నారు. అది ఎలా సాధ్యమైంది సార్? ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, రాజకీయం సంబంధం లేని వ్యక్తి ఒక హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు దామచర్ల ఆయన గారి కుటుంబం అండతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. సరే, ఎమ్మెల్యే అంటే ఒక డ్రెస్ కోడ్, ఒక హడావుడి అట్లా ఏమి ఉండవండి. సహజంగా ఉన్నటువంటి దాని ప్రకారం మేము వెళ్తూ ఉంటాం. మేము సాధారణ కుటుంబం. మా తల్లిదండ్రులు మాకు ఇచ్చినటువంటి నేర్పినటువంటి నడవడిక, అంతేగాని వేష భాషలు చూసి ఎమ్మెల్యే అనేది ముఖం మీద ముద్దాలనే ఉండవు. అంటే కాదు సార్, ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత, ఒక ఎమ్మెల్యే హోదా వచ్చిన తర్వాత డెఫినెట్లీ ప్రతి మనిషి ఒక మార్పు అనేది వస్తుంటుంది. ఆర్థిక పరంగా కానీ, తన వ్యవహార శైలిలో కానీ, సంథింగ్ అంటే లైక్ ఎవ్రీథింగ్ విషయం వీళ్ళు చేంజ్ అవుతుంటారు. ఎందుకంటే ఆ స్థాయి తగ్గట్టు ప్రవర్తన కానీ, బిహేవియర్ కానీ, ఆర్థిక స్తోమతకు ఉంటుంది. కానీ మీరు 2 సార్లు ఎమ్మెల్యే ఉండి కూడా మీరు ఒక కామన్ సామాన్యుడు మాదిరిగా, ఇది మేము పొగట్లేదు సార్, మిమ్మల్ని నేను చూసిన ఫస్ట్ టైం చూడడానికి 2 నిమిషాలు మీరే నా ఎమ్మెల్యే అనడానికి ఆలోచన మొదలైంది. కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ఎందుకంటే ఇది ఒక ఆలోచన, అంటే ఎట్లుకి ఇలా ఉండాల్సిన పరిస్థితి ఎందుకైంది సార్? లేదే, మాకు చిన్నప్పుడు మా అలవాటు సహజంగానే ఉన్నాం. దానికి ఇంకా హంగు ఆర్పడం అంత అవసరం ఉంది. సో ఆర్థికంగా ఏమైనా మరి ఏమన్నా? ఆర్థికంగా కూడా మాది సామాన్య కుటుంబం, అలాగే ఉన్నాం. కానీ నెల జీతం నెల ఎమ్మెల్యే జీతంతోనే ఉంటారా సార్? అంతే సార్. కొండేపి పేరుకే మీరు ఎమ్మెల్యే, బాలవీరంజన స్వామి గారు పేరుకే ఎమ్మెల్యే, మొత్తం వెనకాల మొత్తం చక్రం తిప్పేది ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఎమ్మెల్యే మాత్రం సత్య గారు, దామచర్ల సత్య గారు అంటున్నారు. ఇది మీ సమాధానం? రాజకీయాల్లో గాడ్ ఫాదర్స్ ఉండాలి. నా గాడ్ ఫాదర్ దామచర్ల పవన్ చంద్ర గారు. ఎందుకంటే మీరే అంటున్నారు, ఈరోజు 2 పరిస్థితుల్లో ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి. వీటన్నిటి కొరకి దామచర్ల పవన్ చంద్ర గారు, సత్య గారు నాకు అండగా ఉన్నారు. బట్ మీ నియోజక ప్రజల దగ్గరికి వెళ్తే ఎవరు ఎమ్మెల్యే అంటే ప్రజలు నేనే చెప్తారు. వాళ్ళ సమస్యలు ఎవరంటే నేనే పరిష్కారం చేస్తాను. వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా ఉన్నా ఫైట్ చేయాలి, నేనే ఫైట్ చేస్తాను. ప్రతిపక్షాలు అసూయతోటి ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తూ ఉంటాయి. లేదు సార్, కేవలం ఎస్సీ రిజర్వ్డ్ ఇది ఒకప్పుడు కొండేపి 2004లో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాదు, కేవలం 2009 నుంచి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. దామచర్ల జనార్దన్ గారి తాతగారి కాన్స్టిట్యున్సీ వాళ్ళ కంచుకోట. సో వాళ్ళని వీళ్ళని పెట్టడం ఎందుకు, మా మనిషిని పెట్టుకోవాలనే ఆలోచనతోటి మీరు ఒక సామాన్యుడు, ఒక ప్రాక్టీస్ చేసే డాక్టర్ని తీసుకొచ్చి మిమ్మల్ని నిలబెట్టి గెలిపించుకుంటూ వస్తున్నారు. సో దీన్ని బట్టి ఏమైపోతారు, జనాలకు ఏమవుతుందంటే పేరుకే మీరు ఎమ్మెల్యే, మొత్తం మాత్రం జనార్దన్ గారు కానీ సత్య గారు కానీ అని చెప్పేసి అంటున్నారు. ప్రజలను అడగండి, మీరు చెప్తారు. ఎమ్మెల్యేగా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి పనులు ఎవరు చేసి పెడుతున్నారు? అధికారులతో మాట్లాడటం కానీ, చేయటం కానీ, వాళ్ళ సమస్య పరిష్కరించడం కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి అభివృద్ధి కానీ చేసింది ఎవరు? ఒక దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. ఈరోజు దామచర్ల సత్య గారు నాకు అండగా ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా ఆయన జోక్యం అనేది లేదు. అందులో ఆయన జోక్యం లేదు. నేను డాక్టర్గా ఉన్నాను, నాకు ఒక వ్యక్తిత్వం ఉంది, మేము కలిసి పని చేసుకుంటున్నాం. ఈ నియోజకవర్గంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని చేస్తున్నాం, ప్రజలకు సేవలు చేస్తున్నాం. అసెంబ్లీకి నేను వెళ్తున్నాను, ఆఫీసులతో నేను మాట్లాడుతున్నాను, ప్రజలు వచ్చే సమస్యలకి నేను అధికారులకు నేను చేస్తున్నాను, సేవ నేను చేస్తున్నాను, అసెంబ్లీలో నేను కూర్చుంటున్నాను. ఇక్కడ ఆ దుష్ప్రచారంతో ముందుకు పోతా ఇటువంటి ప్రచారం చేస్తాను. కేవలం సత్య గారు గెలిపించుకుంటూ వచ్చే ప్రయత్నమే చేస్తాడు సార్. ఇంకో విషయం ఏంటంటే, చాలా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఎక్కడా కూడా సరే మీరు అన్నట్టు సత్య గారి పెత్తనం ఏదైనా ఉన్నట్టయితే ఏదో తరలో బ్రేక్ అయ్యింది. 2 సంవత్సరాలు ట్రావెల్ కదా. అధికారంలో నేనున్నాను, సత్య ఉన్నాము, మా మధ్య ఇటువంటి సంబంధాలు మీరు అన్నట్టు కొంతమంది ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేసినటువంటి పరిస్థితులు ఉండే పని అయితే ఈ బంధం కొనసాగు. ఇక్కడ ఒక మీరే అన్నారు ఎమ్మెల్యేగా 2 సార్లు అయినప్పటికీ ఎమ్మెల్యేగా నేనే ఉన్నా, నాకు బ్యాక్ బోన్ లాగా సపోర్ట్ ఉన్నారు. ఒక ఎస్సీలకి ఒక ఓసీలో ఉండి వాళ్ళని విధాలుగా
సత్య గారు అండగా ఉండడం అనేది మనం మంచిగా ప్రోత్సహించాలి. మా రిలేషన్స్ బాగున్నందుకు అసూయతోటి దుష్ప్రచారం చేస్తారు. అంతేగాని ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగితే ఎమ్మెల్యే ఎవరంటే స్వామి చెబుతారు, ఎమ్మెల్యే మీకు ఎవరు ఎమ్మెల్యే అయితే పని చేస్తాడు చేయడంటే ప్రజల నుంచి ఆన్సర్ అదే అవసరం, ఆయన చేసి పెడతాడు అంటారు. ఓకే, మీరు పబ్లిక్ వాయిస్ కూడా తీసుకోండి సార్. ఇంకొక సింపుల్ మాట, ఇది సత్య గారికి సంబంధించింది. అవకాశం వచ్చి తన్నే అడగాలనుకున్నాను, దొరకలేదు కాబట్టి సింపుల్గా ఒకటి అడుగుతాను సార్. సత్య గారు ఇంకా మిమ్మల్ని గెలిపించుకునే ప్రయత్నమే చేసుకుంటుంటాడు, కానీ సత్య గారికి సొంతంగా ఇండివిజువల్గా ఒక కాన్సెన్సీ అంటూ ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ తనయుడు లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడు సత్య. అండ్ జీరో కాంట్రవర్సీ, మీరైతే జీరో కాంట్రవర్సీయో ఆయన కూడా జీరో కాంట్రవర్సీ, తన రాజకీయం తను చేసుకున్నారు కాబట్టి మరి మీరైనా ఎప్పుడైనా చెప్తారా, ప్రపోజల్ పెడతారా, లేకపోతే సత్య గారు కంటే తగిన సమయం వచ్చినప్పుడు సత్య గారు కూడా రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉంటారు. ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధిగా ఎన్ని కాలేదు, పోటీ చేయలేదు, కానీ తప్పనిసరిగా భవిష్యత్తులో సత్య గారు ఎమ్మెల్యేగా పోటీ చేయటం, ఈలోపు పార్టీ పరంగా మంచి స్థానంలో, అది ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఏదైనా ఒక స్థానంలో కూడా పార్టీ అవకాశం కల్పిస్తుంది. ఓకే సార్. రాష్ట్రం అంతా 2019లో రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారు వేవు కనపడుతూ ఇటు అభివృద్ధి చేసిన వాళ్ళు కూడా ఓడిపోవడం జరిగింది. ముఖ్యంగా మనం జనార్దన్ గారు చూసుకున్నాం, ఒంగోలులో అభివృద్ధి చేసి కూడా ఓడిపోవడం జరిగింది. చాలా బంధనపల్లి కానీ చాలా కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అవకాశం ఇద్దాము అంటూ అవకాశం చూసిన జనాలు కూడా ఒకసారి ఒక అవకాశం ఇచ్చినారు. కానీ కొండేపిలో 10,000 పైచేలుగు భారీ మెజారిటీతో మీరు గెలవడం, 1000 మెజారిటీతో గెలవడం అంటే ఏ విధంగా చూసుకోవచ్చు? ఇక్కడ గెలవటం అనేది మా కొండేపి నియోజకవర్గ ప్రజలు నాకు అండగా ఉన్నందుకు వాళ్ళ విశ్వాసాన్ని జీవితంలో మర్చిపోలేను. మీరు అన్నారు రాజకీయంలో ఎన్నికలంటే చాలా వ్యయ ప్రయత్నాలు ఉంటాయి, అన్ని విషయాల్లో నాకు అండగా సత్య ఉన్నారు. ఈ కొండేపి ప్రజలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వద్దు అనుకుని తీర్పిచ్చారు. సింపుల్ అది. కొండేపి ప్రజలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, స్వామి ఎమ్మెల్యే అవ్వాలని అనుకున్నారు. మేము చేసిన సేవ కావచ్చు, మేము వాళ్ళకి ఇచ్చినటువంటి అభివృద్ధి కావచ్చు, వాళ్ళకి మేము అందుబాటులో ఉండేటువంటి విషయం కావచ్చు, ప్రజలు మమ్మల్ని కోరుకున్నారు. ఈ కొండేపి ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండకూడదని డిసైడ్ చేసి నన్ను గెలిపించారు. ఓకే సార్. 2014, 2019లో మీరు వరుసగా ఎమ్మెల్యే అయినారు. ఈ 2014 ఏమో జూపిడి ప్రభాకర్ మీద గెలిచినారు, 2019 ఏమో క్యాండిడేట్ పెరుగున్న సరి వెంకయ్య మీద గెలిచినారు. సార్ ఇక్కడ విషయం ఏంటంటే మీరు ప్రతిసారి గెలుపులో మీ గెలుపు కన్నా వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల, వాళ్ళ మధ్యలో ఉన్న విభేదాల కారణం వల్ల, వాళ్ళ మధ్య ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల, గొడవ వల్ల మీకు ప్లస్ అవుతుంది కదా సార్ అని చాలా మంది అంటుంటుంటారు. అంటే అందరిని ద్రాక్ష కొనుక్కోవాలని అంటారు. పెద్దలు అనుభవం తెచ్చినటువంటి సామెతలు తనకు దక్కలేదు కాబట్టి ఈ రకాల ప్రచారాలు చేసుకుంటున్నారు. 2009లో నేను ఓడిపోయాను. ఆ రోజు వాళ్ళు అదే చెప్పుకోవచ్చు, 9, 14, 19 గెలిచాను, రేపు 24లో గెలుస్తున్నాను. వాళ్ళు దీనికి మాలో అనైక్యత చెప్పుకుంటారో ఇంకోటి చెప్పుకుంటారో. తెలుగుదేశం పార్టీ ప్రజాబలం ఉంది, కార్యకర్తలు దేనికైనా తెగింపుదో కష్టపడేటువంటి కార్యకర్తలు ఉన్నారు. అన్ని విషయాల్లో నాకు అండగా ఉండే ఒక కుటుంబం ఉంది. దాని ద్వారా మేము విజయం సాధించాం. అంతేగాని వేరొకరి ఇది కాదు. వాటెవర్ కారణం ఏదైనప్పటికీ కూడా రాజకీయాల్లో గెలుపు ప్రాధాన్యం. ఇక్కడ వరుసగా 2 సార్లు నేను గెలిచాను. సార్ ఇప్పుడు అదే ఎదుటి వాళ్ళ తన ఓటమిని అంగీకరించక ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తాం. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, 2024 కూడా నేను గెలుస్తున్నాను అన్నారు. సార్ ఈసారి అంత ఈజీ కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు, ఒక పక్క మినిస్టర్ సురేష్ గారు ఆర్థికంగాను అన్ని విషయాల్లో బలంగా ఉన్న వ్యక్తి మీరు ఢీకొట్టబోతున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది అనుకుంటారు సార్ మీరు? ఇప్పుడు మొన్న కంటెస్ట్ చేసిన మీరు నార్మల్గా ఆశమాష, కానీ ఇతను అలా కాదు కదా సార్. రాష్ట్ర మంత్రి మీద మీరు కంటెస్ట్ చేయబోతున్నారు. ఆర్థికంగా అన్నింటిలో పేరు విషయంలో పలుకుబడిలో తన స్తోమత వేరు. కొండేపి ప్రజలు చాలా తెలియగలవాళ్ళు. నేను స్థానికంగా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం. ఇతను ఎప్పుడూ ఒక నియోజకవర్గంలో పోటీ చేయాల. 2009లో ఎర్రగొండపాలెం, అక్కడ ఓడిపోతాడని మళ్ళీ నూతలపాడు 14లో, 19లో మళ్ళీ ఎర్రగొండపాలెం, అక్కడ ఓడిపోతాడు, ఇక్కడికి ఈరోజు వచ్చాడు. ఇతను జిల్లా మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా కొండేపులో ఏనాడన్నా ఒక తొమ్మిది చూశాడా? ఏ ఒక్కరికైనా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ పని ఏమైనా చేసి పెట్టాడా? ఏమీ చేయకుండా ఇప్పుడు వచ్చి ఒక ఛాన్స్ ఇవ్వండి నేను ఏదో చేస్తానంట, నంబర్ 1లో పెడతానంట. నంబర్ 1 అంటే ఫస్ట్ ప్లేస్ రాష్ట్రంలో ఈరోజు ఏ కాన్స్టిట్యున్సీ పులివెందులు అనుకుంటారు. ఈ అధికారంలో ఉండి ఎర్రగొండపాలెంలో పోటీ చేసి గెలిచి అది నంబర్ 1లో పెట్టలేని వ్యక్తి
రేపు కొండేపులో నంబర్ 1గా పెడతారంటే పులివెందుల కన్నా ఎక్కువ ముందు ప్లేస్లో పెడతాడు ఇతను. ఈ ప్రజలకి ఇట్లాంటి కలబొల్లి మాటలు పెడుతున్నారు. స్థానికేతరుడు, ఇతను ఎప్పుడు కూడా అభివృద్ధి చేయడు కాబట్టి ఓటమి భయంతోనే నియోజకవర్గంలో మారతాడు. ఇప్పుడు నియోజకవర్గాలు మారడంలో ఆయన హ్యాట్రిక్ సాధించాడు, రేపు గెలుపులో నేను హ్యాట్రిక్ సాధిస్తాను. సింపుల్గా మీరు మంచిగా కూర్చున్నారు సార్. సర్వీస్ చేయాలంటే సొంత నియోజకవర్గమే కావాలా సార్? ఎస్. అంటే వేరే నియోజకవర్గం అవసరం లేదా? వెళ్ళొచ్చు, కానీ ప్లేస్ మారకూడదు. ప్లేస్ మారకూడదు. మేము చేసాం. ఇప్పుడు పక్కన మీరు అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకున్నారు, అంబేద్కర్ గారు చెప్తున్నారు ఇక్కడెక్కడైనా కంటెస్ట్ చేసుకోవచ్చు రాజ్యాంగంలో. ఇప్పుడు ఎందుకంటే బాబు గారు కుప్పంలో కంటెస్ట్ చేసి రాష్ట్రాన్ని ఏల్తలేదా? ఎస్ సార్, కుప్పం ఎమ్మెల్యేలు అనుకుంటే ముఖ్యమంత్రి ఒక లీడర్గా, అంటే ప్లేస్కి ఏదో ఒక ప్లేస్ అతను ముఖ్యమంత్రి కావాలి. ఇప్పుడు నేను ఇక్కడ పోటీ చేశాను 2009లో, సమస్యలు చూసాం. 14లో చాలా వరకు పరిష్కారం చేశాను. 19లో అటు మిగిలిపోయిన పూర్తి చేద్దాం అనుకున్నాం. ప్రభుత్వం మారి చేయలేకపోయా. ఆ మిగిలిపోయిన పనులు పూర్తి చేయాలంటే నా మీద బాధ్యత ఉంటుంది. నా ప్రజలు అడుగుతారు వెళ్ళినప్పుడు, ఆ రోజు పని చేయలేకపోయారు, మిగతా పని ఎప్పుడంటే రేపు మన గవర్నమెంట్లో చేస్తాను నేను చెప్తాను. అది చేయాలి. నాకు ఓట్లు వేసినటువంటి ప్రజలకు నేను సర్వీస్ చేయాలి. మిగిలిపోయిన పూర్తిగా చేస్తే వీళ్ళు అభివృద్ధి సంక్షేమ పనులు అందుకుంటారనేటువంటి విశ్వాసంతో మనం ముందుకు పోయి పూర్తి చేయగలగాలి. మీరు చాలా నియోజకవర్గాలు చూస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు 7 సార్లు 8 సార్లు 9 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. అవును సార్. వాళ్ళు ఎందుకు మారడం లేదు? ఆ ప్రాంతంలో మొదటి నుంచి ఒక స్టెప్ ఇల్లు కట్టాలంటే బేస్మెంట్ దగ్గర నుంచి స్టెప్ చేసుకుంటా పోతేనే వస్తుంది. ఒకరోజు అద్భుతంగా సృష్టించలేము. ఒక పీరియడ్లో ఎమ్మెల్యేలో మొత్తం నియోజకవర్గం మార్చేస్తే ఇంకా ఏమీ లేకుండా చేయడం అనేది ముఖ్యమంత్రుల నియోజకవర్గాల్లోనే అట్లాంటివి జరిగేది. అవును సార్. అయినప్పటికీ కూడా ఇంకా కొరవలు ఉంటూనే ఉన్నాయి. ఇక్కడ నాకు 2009లో ప్రజలు ఓటేశారు. నేను ఆ రోజు ఓటమి చెందా. ఆ తర్వాత ప్రజలు నన్ను గెలిపించారు. అభివృద్ధి పునాదులు వేసాం, సంక్షేమాన్ని పంపించాం. మిగిలిపోయిన వాటి కోసం మళ్ళీ మా స్వామి అయితేనే పూర్తి చేసే ఒక నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చారు. కానీ నా ప్రభుత్వం రాలా. మా ప్రభుత్వం ప్రతిపక్షంలో మేము జగన్ రెడ్డి వైఫల్యం పోరాటం చేసాం. రేపు మళ్ళీ గెలిపిస్తాం. ఎందుకంటే ఇక్కడ ఏ పని కావాలి, ఎక్కడ చేయాలి, ఏం పూర్తి చేయాలనేటువంటి ఒక రెస్పాన్స్ నన్ను అడుగుతారు. గ్రామాల్లో పోతే ఈ పని మీరు మొన్న ఆ రోజు ఆగిపోయిందండి, అది పూర్తి చేయాలని అడుగుతారు. నేను కాన్షియన్సే మారిపోతే వాళ్ళు ఎవరిని అడుగుతారు? ఈ వచ్చిన వ్యక్తికి ఆ ప్రజల మధ్య బాండ్ కనెక్టివిటీ ఎట్లా ఉంటుంది? నన్ను చొరవగా అడగగలరు. అందుకని ఒక ప్రదేశం ఎంచుకున్నప్పుడు రిజర్వ్ నియోజకవర్గం నాకు అవకాశం ఉంది. నేను ఎర్రగొండపాలెం పోవచ్చు, నూతలపడ పోవచ్చు, మీరు అన్నట్టు ఇంకొక వేమూరు పోవచ్చు, లేదా ఇంకో ప్లేస్గా పోవచ్చు, తాడికొండ పోవచ్చు. ప్లేస్ మా ఎక్కడైనా కంటెస్ట్ చేయొచ్చు, లేదా ఓసీ కాన్స్టిట్యూషన్ కంటెస్ట్ చేస్తాం. కానీ ఒకసారి ఓటేసిన ప్రజలకి మనం నిబద్ధతతో వాళ్ళకి సేవ అందించాల్సిన బాధ్యత ఉంది. ఒకసారి నన్ను తిరస్కరించారు, 2 సార్లు గెలిపించారు. ఆ తర్వాత వాళ్ళకి సేవ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద పెరుగుతుంది రెట్టించి చేసే కొన్ని పని తప్పుగా పారిపోవాలనుకుంటే నియోజకవర్గం మారిపోవచ్చు. అంటే మీరు ఇట్లా అనుకుంటుంటే జనాలు కూడా ఇట్లా అనుకోవచ్చు, మైట్ బి ప్రమోషన్స్ తోటి అక్కడి నుంచి ఇక్కడ ప్రమోషన్ అయ్యి మంత్రి గారు ఇక్కడ రేపు మంత్రి గారు ఇక్కడ ఎమ్మెల్యే అయితే రేపు ఇంకో మంత్రి పదవి వస్తుంది, మా నియోజకవర్గం డెవలప్ చేసుకోవచ్చు అని కూడా ఇట్లా అనుకోవచ్చు. ఇబ్బందే లేదు. ఎర్రగొండపాలెంలో ప్రజలు కనపట్టలేని బోర్డు పెట్టారు. ఎర్రగొండపాలెంలో ప్రజలు మాకు మంచినీళ్ళు అందట్లేదని రోడ్లకి బిందెలతో గోల్ చేస్తున్నారు. ఎర్రగొండపాలెంలో ప్రజలు మేము బిల్లులు తోలితే ఇలా ఓటర్లే వాళ్ళ నాయకులే రోడ్డేకి గొడవ చేశారు. అక్కడ అభివృద్ధి చేయలేదు. అవన్నీ కూడా ఏమో ప్రజలకు తెలియదు కదా, సోషల్ మీడియా ఉంది, ఇక్కడ నాయకులు అక్కడ ఫోన్లు చేసి తెలుసుకుంటున్నారు. అక్కడ తిరస్కరించిన వ్యక్తి ఓడిపోతున్న భయంతో జగన్మోహన్ రెడ్డి ఇతను బదిలీ చేశారు ఇక్కడికి. అది ప్రజలకు గమనించారు. అందువల్ల ఇక్కడ అద్భుతాలు సృష్టిస్తారు అనుకోవాలి. ఒక్క ఛాన్స్ నంబర్ 1 అంటే మరి ఎర్రగొండపాలెంలో ఎందుకు చేయలేకపోతే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ దాని సమాధానం చెప్పాలి, ఆయన చెప్పట్లా దానికి. మేము ఒక్కసారిలా మళ్ళీ ఒకసారి మనకి అవకాశం ఇస్తే మిగిలిపోయిన అభివృద్ధి పూర్తి చేద్దాం. మిగిలిపోయిన సంక్షేమం వాళ్ళు కొంతమందికి ఇచ్చే సంఖ్య అందరికీ అందిద్దాం మేము వెళ్తున్నాం. అంతేగాని ప్రతిసారి ఒక్కసారి నియోజకవర్గం మారిపోయి ఎవరు ఉంటారా? మీరు అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మారట్లా? కాన్స్టిట్యున్సీలు మారట్లేదే. ఇందా మీరు చంద్రబాబు నాయుడు ఒక కాన్స్టిట్యున్సీ చేసుకుంటూ పోతున్నారు. ఎన్నుకున్న ప్రజలకి నిబద్ధతతో సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కొండేపు దామచల్లామి గారు చేసిన తర్వాత అదే అభివృద్ధిని తిరిగి నేను కొనసాగిస్తూ ముందుకెళ్ళాము. మా పార్టీ తరఫున మాకు బాధ్యత ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఇందా సత్యాగా అన్నారు, ఆ కుటుంబానికి ఇన్ని వరకు 30 సంవత్సరాల అనుబంధం ఉంది. ఆ రోజు ఈ పనులు చేసాం, ఈ కొర మేము ఇప్పుడు చేయాలి, ఇవి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రణాళికతో ముందుకు పోతాం. ప్రణాళిక వేసుకున్నప్పుడు ప్రభుత్వాలు కొనసాగిస్తూ ఉంటాయి. ఇక్కడ అవకాశం ఉన్నంత వరకు మేము సేవ చేయడం కోసం ముందుకు వెళ్తాం. అవకాశం లేనప్పుడే పక్కన చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
కరెక్ట్, బాగా చెప్తున్నారు సార్. ఇంకొక విషయం మాట్లాడితే, ప్రతిపక్షంలో ఉండి మీరు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి చాలామంది చాలా విధాలుగా మీకు ప్రలోభాలు పెట్టినారు. ఒక్కసారి డెవలప్మెంట్ కోసం మారు తప్పే ఉంటుంది సార్. అంటే నేను జనరల్గా అడుగుతున్నాను. చాలామంది సార్ ఇది నేను మిమ్మల్ని ఏదో మారాలని అనట్లేను. జనరల్గా చాలామంది ఎమ్మెల్యేలు గత టర్మ్లో 23 మంది ఎమ్మెల్యేలు మీ చంద్రబాబు నాయుడు గారు, మీ అధ్యక్షుడు, మీ మాజీ ముఖ్యమంత్రి గారు 23 మంది తీసుకున్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే చెప్పేది ఏంటి? అభివృద్ధి కోసం, మా కాన్సెంట్ డెవలప్మెంట్ కోసం మేము పార్టీ మారాల్సి వస్తుంది తప్ప వేరేది కాదన్నారు. మరి మీకు అంత డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు 2009లో మీరు ఏదైతే కొన్ని ఆ పనులు కానప్పుడు మీరు పార్టీ మారి అభివృద్ధి చేయొచ్చు కదా సార్. రాజకీయాల్లో అధికారంలో ఏ ఒక్క పార్టీ శాశ్వతంగా ఉండదు. ప్రజలు మార్పు కోరుకుంటూ ఉంటారు. ఒకసారి అధికారంలో ఉంటారు, ఇంకోసారి ప్రతిపక్షాలు ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద ఇంకా ఎక్కువ అవగాహన కలుగుతుంది. ప్రలోభాలు అంటావా, మా తల్లిదండ్రులు చాలా విలువలతో మమ్మల్ని పెంచారు. కొన్ని నాకు నమ్మి ఓట్లు వేసినది ఏమనిస్తారు, సైకిల్ గుర్తు మీద గెలిచి తెలుగుదేశం పార్టీలో పోరాటం నాకు ఇచ్చారు. ఇంకేదో వంకతో నేను మారాల్సినటువంటి అవసరం నాకు లేదు. నన్ను కనీసం మారు అని చెప్పి ప్రయత్నం చేసేటువంటి సాహసం కూడా ఎవరు చేయలేరు. మా భావజాలం తెలుగుదేశం పార్టీ, నేను తెలుగుదేశం పార్టీ. అలాంటి దుస్థితే వస్తే రాజకీయాల్లో విరమిస్తాం, కానీ ఇటు నాకు నమ్మి ఓటేసిన ప్రజల్ని వంచేటువంటి తప్పుడు చర్యలు నేను చేయనండి. చివరి వరకు మీరు ఇంకా టీడీపీలోనే తెలుగుదేశమే మా జీవితం. ఒకవేళ అధికారంలో మీ పార్టీ రాలేదనుకో సార్, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం కదా మేము. ప్రతిపక్షంలో వచ్చినాకో రేపు ప్రతిపక్షం కాదండి, తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పరిపాలన చేయబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. ఎన్డీఏలో బీజేపీ, జనసేన మిత్రపక్షాల ఐక్యతతో పొత్తుతో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎన్డీఏ ప్రభుత్వం. దీనికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఇక్కడ నేను శాసనసభ్యుడిగా ఉంటాను. నా ప్రజలకు మేము సేవ చేస్తాం. ఇప్పుడు కూడా రాజకీయాల్లో పదవులు అధికారమే శాశ్వతం కాదు. ఇందాకే చెప్పాను నేను, శాశ్వతం కాదు, విడుదడుగులు ఉంటాయి. అన్నింటి తట్టుకొని నిలబడి నాయకుడు ఎదుగుతాం సార్. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అంతా అది గంపగుట్టు కింద జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటారు, కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరి మీ అధినాయకుడి మీద ఒక దళిత ద్రోహి, అంటే ఎవరు మాత్రం ఎస్సీలో పుట్టగలనుకుంటారు అని ఒక డైలాగ్ 2019లో చాలా వైరల్ అయింది, చాలా ట్రోల్ అయింది. ఎవరు మాత్రం ఎస్సీలో కులంలో పుట్టాలనుకున్నా అన్న మాట, పెద్ద మాట అన్న వ్యక్తి మీ బాబు గారు. ఎస్సీలంతా మరి మీకు ఎందుకు ఓటేస్తారు అనుకుంటారు సార్? సరే, అంటే డెవలప్మెంటే కాకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి ఎంత తీవ్రమైన అరాచకవాది అంటే తప్పుడు మతాలు తప్పుడు చేసి ట్రోల్ చేస్తారు. ఇది అసెంబ్లీలో రికార్డ్స్లో ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఈ మాట అనలా. నేను ఆ సభలో ఉన్నా, కట్ అండ్ పేస్ట్ చేసి ట్రోల్ చేశారు వాళ్ళు. కాకపోతే మా దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ దుష్ప్రచారం తిప్పికొట్టలేకపోయారు. 2015లోనో 16లోనో అనుకుంటాను, అసెంబ్లీలో 125 సంవత్సరాల అంబేద్కర్ గారి యొక్క ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా నేను అమరావతిలో 125 సంవత్సరాల విగ్రహాన్ని పెడతానని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇస్తూ ఒక మాట అన్నాడు. ఈ రాష్ట్రం, నాకు దేశం జనాభాలో పేదరికము ధనికులు 2 కులాలు ఉంటాయి. ఎవరైనా కానీ నువ్వు ఫలానా పోతే ఈ రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు పోవాలి, పేదరికం రూపుమాపాలి, అంబేద్కర్ ఆశయం చెప్తూ నువ్వు ఒకవేళ ఎస్సీలో పుడితే నీకు పేదరికం వస్తుందంటే తెలిసి ఎవరు కూడా అలాగ విధంగా పుట్టరు, అందరూ ఇంకొక ధనవంతులైన కోరికలు అనుకుంటారు. ఈ ఆర్థిక అసమానతలు పోగొట్టాలి, అంబేద్కర్ ఆశయాలు జరగాలి అంటే మనం కుల నిర్మూలన కూడా జరగాలి అని ఆయన చెప్పిన దాన్ని ఆ మధ్యలో ఒకటి తీసుకొని కట్ పేస్ట్ చేసి దుష్ప్రచారం చేసే సొంత సాక్షి మీడియా తొంగ ఛానల్లో మాట్లాడేది తప్పితే నేను చెప్పింది అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటుంది. ఆ డేట్ను మీరు ఓపెన్ చేసి రికార్డ్స్ బయటికి తీసుకోగలిగితే దీనికి వీళ్ళు ఎంత తప్పుడు ప్రచారం చేసినాక అది సాక్ష్యంగా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఇంకో మాట చెప్పాడు, ఏమయ్యా నీ మేధావులు నీ సలహాదారులు ఒక్క దళితుడు లేడనంటే నేను అడిగిన దానికి లేచి సమాధానం చెప్తాడు. వాస్తవంగా నేను ఆఫ్ రికార్డులు అడిగితే ఆయన నిలబడి చెప్పకూడదు ముఖ్యమంత్రి. ఆయన మైక్ లేకుండా స్పీకర్ పోడేదా నేను అడిగిన దానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తాడు. సలహాదారులు అంటే మేధావులు తెలివిగల వాళ్ళకే ఇస్తాము అంటే దళితుల్లో తెలివిగల వాళ్ళు లేరు, మేధావులు లేరని చెప్పేసి ఆయన పరోక్షంగా చెప్పాడు. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క దళితుల మీద ఉన్నటువంటి చిన్న చూపు. మీరు ఒకసారి గమనించండి, ఆయన పెట్టినట్టు 250 మంది సలహాదారులు ఏ ఒక్కళ్ళైనా దళితులు ఉన్నారా? ఒక ఉప ముఖ్యమంత్రి కూడా ఇచ్చినారు కదా సార్. మీకు ఉప ముఖ్యమంత్రి ఎస్ నేను చెప్పేది రండి, సలహాదారులు సలహాలు ఇచ్చే వాళ్ళల్లో
ఒక ఎస్సీ ఎస్టీ పనికిరాడా? ముఖ్యమంత్రి ఇచ్చింది కదా సార్ మీకు. మరి ముఖ్యమంత్రిగా సామాజిక వర్గంలో ఆయన ఉన్నప్పుడు ఆయన సలహాదారులు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన పదం ఉంది కదా, మరి సలహాదారులు ఎందుకు ఆయనకి? మీరు ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు అంటున్నారు, సలహాదారులు వద్దు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సలహాదారులు ఎందుకు? ఆ సలహాదారులు పెట్టుకున్న వాళ్ళలో దళితుడికి ఒకరికైనా ఇచ్చావా, గిరిజనుడికి ఇచ్చారు అని అడిగితే అది మేధావులకి సమర్థులకి ఇస్తారంటే నీ ఉద్దేశం మేధావులు లేరు, సమర్థులు లేరు, దళితులు అనేది, గిరిజనులు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఒపీనియన్ అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటుంది. అది మరి దాన్ని మీరు ఎందుకు సార్ బయటికి తీసుకొచ్చి మీరు ప్రమోట్ చేసుకోలేకపోతున్నారు? అదే మాకు వచ్చేసరికి మా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ కొద్దిగా వెనకంజలో ఉన్నారు, చెప్పలేకపోయారు. ఇది వాస్తవం, రికార్డ్స్లో ఉన్నాయి. ఇది ఆయన అన్న మాటలు ఉన్నాయి, అసెంబ్లీ రికార్డ్స్లో ఉన్నాయి. నేను చాలా మీటింగ్లో చెప్పే ఇదే విషయాలు. మీ దగ్గర రికార్డు ఉంటే నాకు ఇవ్వగలుగుతారు? అసెంబ్లీలో ఉంది, ఆ రికార్డు మీకు ఇప్పిస్తాను, నేను తీసుకుని ఇప్పిస్తాను. నేను ప్లే చేస్తాను సార్. ఎస్, ఆ రికార్డు ఉంటుంది అసెంబ్లీలో. ఏ మీడియా చేయలేదు, నేను చేస్తాను సార్. మీరు నాకు ఇస్తే మాత్రం ఆ క్లిప్పింగ్ నేను పెడతాను. అంటే దీంట్లో మేధావులకు మాత్రమే సలహాదారులు ఉంటారు, సమర్థులకి మేధావులకి మాత్రమే ఇస్తాను ఉంటారని ఇస్తూ ఈ ఎస్సీ చాలా పదవులు, నేను నామినేట్ పదవులు వాళ్ళకి ఇస్తాను అంటాడు వెనక. ఇదంతా సీక్వెన్స్ ఆఫ్ డిబేట్లో చెప్తాడనమాట. సమర్థులకి మేధావులకి ఇస్తాము, వీళ్ళకి ఇవ్వడానికి చాలా పదవులు, అంటే సలహాదారు పోస్టులకు మాత్రం వీళ్ళు అనర్హులని చెప్పాడు ఆయన. అంటే ఈ కులాల్లో లేరా వాళ్ళు? రాణానికి ఒకవైపే చూస్తారు అందరూ. వీళ్ళు చెప్పుకునేదాన్ని టీవీలో వినకుండా వాళ్ళు ఏదో చెప్పుకుంటే ఏదో మాట్లాడుకుంటే ఎట్లాగా సార్? ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మీ మీద చెయ్యేసి స్వామి ఈజ్ మై బ్రదర్ అని అన్నారు. చాలా సందర్భాల్లో కూడా మీ దగ్గర ఒక అది విన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే మేము మా కుటుంబంలో ఒక ఆత్మీయత మేము పనిచేసుకుంటున్నాం. మా నాయకుడు మమ్మల్ని ఆ విధంగా ఎంకరేజ్ చేస్తానికి అది నిదర్శనం. సో ఇంకొక విషయానికి వస్తే సార్, ఇప్పుడు రాను ఎలక్షన్స్ డూ ఆర్ డై రెండు పార్టీలకి, ఇటు వైసీపీకి ఇటు టీడీపీకి. వైసీపీకి ఓడిపోతే మాత్రం అది పరిస్థితి బాగుండదు, మీ పార్టీ ఓడిపోతే పరిస్థితి బాగుండదు. సో ఇలాంటి పరిస్థితిలో మీ దగ్గరకు వచ్చేసరికి మీరు ఒక మినిస్టర్, మీరు బయటికి గంభీరంగా కనబడినా కూడా ఆర్థికంగా ఎదుర్కోవాలి. ఇప్పుడు ప్రజలు మీకు తెలియని ఏమో సార్, పాలిటిక్స్ ఈజ్ మేడ్ విత్ ఫినాన్షియల్ మ్యాటర్స్. సో మీరు ఆర్థిక స్తోమత చూస్తుంటే అంతంత మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు సౌమ్యుడు అది చెప్పేసి, ఆర్థికంగా ఏం లేదు అంతంత మాత్రమే. అది ఇప్పుడు మీకు వర్తిస్తుంది సార్. మిమ్మల్ని చూస్తుంటే ఈవెన్ మీ బాబుని చూసినా కూడా అసలు మీరు ఎమ్మెల్యే ఇంత కామన్గా ఉంటారా అని చెప్పేసి నేను ఫస్ట్ టైం సార్ ఒక ఏపీలో ఒక ఎమ్మెల్యేని చూసి నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించిన ఎమ్మెల్యే ఎవరంటే కొండెప్పి ఎమ్మెల్యే స్వామి గారు. ఇది నేను ఏదో జాలితోటో లేకపోతే ఇంకోదం కాదు. ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అయితే ఒక సామాన్యుడు లాగానే ఉంటాడు, అది ప్రూవ్ చేసింది. ఒక డాక్టర్ ఎమ్మెల్యే అయితే ఒక డాక్టర్ మాదిరిగానే ఉంటాడు, అది ప్రూవ్ చేసింది. ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఒక వ్యవసాయం చేసుకునేలాగా కనబడటం వ్యక్తి మన స్వామి గారు నిజంగా చెప్తున్నాను. స్వామి గారు మిమ్మల్ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అవుతున్నాను. అంటే ఆర్థికంగా ఎదిగే కొద్దీ, ఉదాహరణకు నేనే తీసుకుంటాను సార్, ఐ వాస్ టోటలీ కనెక్టెడ్ విత్ యూ. నేను ఆర్థిక కొద్దీ నా బట్టల్లో మార్పు వస్తుంటుంది, నేను వేసుకునే దాంట్లో బ్రాండ్స్లో మార్పు వస్తుంది, నా కారు మారుతుంటుంది, నా లైఫ్ స్టైల్ మారుతుంటుంది. 2 times ఎమ్మెల్యే మీరు, 2 సార్లు, అంటే దాదాపు 10 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా ఉండి ఒక టైము అధికార పార్టీలో ఉండి ఏం సంపాదించుకోలేక ఇంకా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తారంటే ఎలా సాధ్యమవుతుంది సార్? ఎందుకంటే నేను చాలామంది ఎమ్మెల్యేలు చూసిన, మా తెలంగాణ ఎమ్మెల్యేలు చూసిన, రాయలసీమ ఎమ్మెల్యేలు చూసిన, ఆంధ్ర ఎమ్మెల్యేలు చూసినాను. ఆర్థికంగా మారినప్పుడు ఒక్కసారి ఎమ్మెల్యే అయిపోతే కథ మారి. ముఖ్యంగా దళితులు ఎమ్మెల్యేలు కూడా చూసినాను సార్. మళ్ళీ చెప్తున్నాను, నేను పేరు చెప్పదలుచుకోలేదు, మా తెలంగాణ దళిత ఎమ్మెల్యేలు కూడా నేను చూసినాను. 1 timeకి ఎమ్మెల్యే సెటిల్ అయిపోతారు సార్, మినిమం 100,000 కోట్లకు ఉంటారు. కానీ స్వామి గారు మాత్రం ఎందుకు ఇంకా అదే పరిస్థితిలో అలానే ఉండబోతున్నాడు, కనబడుతున్నాడు? అంటే ఎమ్మెల్యే అయితే దోపిడీ చేయాలనో అక్రమార్జన చేయాలనేవి లేవు. మాకు అంత ఆశలు అత్యాశలు లేవు. మా తల్లిదండ్రులు మాకు జీవితాన్ని ఇచ్చారు, డాక్టర్గా బతకమని ఇచ్చారు. అది దామచర్ల కుటుంబం, చంద్రబాబు నాయుడు గారు దైవ నిర్ణయం. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సేవ చేయాలని వచ్చాం, కానీ డాక్టర్గా సేవ చేసాం, రాజకీయాల్లో సేవ చేయాలని వచ్చాం, కానీ దోచుకుందాం అనుకుని రాలా. మా ఉమ్మడి కుటుంబంలో మా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఎంప్లాయీస్. మేము జీవించడానికి సరిపోయినంత మాకుంది, అత్యాశలు లేవు. అందువల్ల చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. సేవకు చేస్తున్నాం. మీరన్నారు ఎన్నికల్లో పోటీ అని. నాకు ఏదైనా ఎన్నికలకు సంబంధించిన ఆర్థిక సహకారాలు ఉంటే దామచర్ల సత్య గారు నాకు అన్ని విధాలు అండగా ఉన్నారు. ఇప్పుడు నేను ఇదేమో పాయింట్ చెప్పినట్టు ఆర్థికంగా బలం ఉన్న వ్యక్తిని దామచర్ల సత్య గారు నాకు వెనక అండగా ఉన్నారు. మీరు అన్నారు కదా ఎన్నికల్లో ఖర్చు చూడదని, ఆ ఖర్చు ఏదన్నా ఉంటే దానికి దామచర్ల సత్య గారు నా వెనకున్నారు.
అంతే. ఆ సత్యగారు మొత్తం చూసుకుంటారు అన్నట్టు. మా బంధం అనుబంధం ఇప్పటిది కాదు, 70 సంవత్సరాలు మా అనుబంధం. మా నాన్నగారు దామచలాని గారు, సత్యగారి తాతయ్య గారు, అప్పటి నుంచి ఉన్న అనుబంధం ఇది. ఇక బంధం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది సార్. భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ఓకే, ఒక పక్క అభివృద్ధి ఒకవైపు, ఒక పక్క 6 గ్యారెంటీలు ఒకవైపు. అభివృద్ధి చూశారు కానీ 6 గ్యారెంటీ చూడలేదు. ప్రజలు అభివృద్ధిని చూసినారు. అమ్మ ఒడి అని చెప్పేసి, ఫీజు సంబంధించిన అని చెప్పేసి, రియంబర్స్మెంట్ అని చెప్పేసి, హెల్త్కి సంబంధించినటువంటి పెన్షన్లు అని చెప్పేసి, వాలంటీర్ వ్యవస్థ అని, గ్రామ సచివాలయం అంటే అన్నీ జనాలు చూసినారు. 6 గ్యారెంటీ అయితే జనాలు చూడలేదు, చూడబోతారేమో. సో ఈ రెండిట్లో చూసుకుంటే పెత్తనం అనేది, స్థాయి అనేది 6 గ్యారెంటీల కన్నా ఎక్కువ అభివృద్ధి వైపే ఉండొచ్చు కదా సార్ ప్రజలు. అభివృద్ధి కాదు, సంక్షేమం. అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా మెరుగైన సంక్షేమాన్ని మేము ఇస్తాం. ప్రజల్లోకి వెళ్ళిన ప్రజలు విశ్వసించారు. జగన్మోహన్ రెడ్డి 45 సంవత్సరాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్కజలకు పెన్షన్ ఇస్తానన్నారు. మీరు ఒక్కసారి యూట్యూబ్ చూడండి. పెన్షన్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? పెంచుకుంటూ పోతా అన్నారు సార్. లేదు, పెన్షన్ ఇస్తానండి, ఇచ్చాడా? 45 సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్కచెల్లెమ్మలకి పెన్షన్ ఇస్తాను. ఎందుకో తెలుసా? వాళ్ళ పనికి పోయేవాళ్ళు ఒకరోజు పోకపోతే ఉంటుంది, వాళ్ళకి కావాలని ఉంటుంది. మీరు గో టు ది వీడియోస్ యూట్యూబ్లో పోండి. లోటు బడ్జెట్లో ఉంది కదా సార్. చూడండి, చెప్పాడు. మాట చెప్తే మడమ తిప్పడు ఆయన అని చెప్పుకుంటారు, కానీ చెప్పాడు కదా. అమ్మఒడి అన్నారు, ఇద్దరికి ఇస్తానన్నాడు. భరతక్క చెప్పింది, ఇద్దరి పిల్లలకి 30,000 ఇస్తానన్నారు. 13,000 ఇచ్చారు, 13,000 ఇచ్చారు. 15 కూడా ఇవ్వాల. ఒక బిడ్డకి 15, ఇద్దరికి 30 అన్నాడు. మేము ఇద్దరం ఇప్పుడు ఇస్తాం 13,000. ఇది మోసం కదా, మాట తప్పడం కదా. అదేవిధంగా ఇది చనిపోతే ఉన్న ఆరోగ్యశ్రీ మేము ఇస్తే, ఆరోగ్య చంద్రన్న బీమా ఇచ్చాం, దాన్ని రద్దు చేసేసాడు. ఇంట్లో ఎవరో ఒకరికి, ఇంట్లో ఎవరు చనిపోయినా మేము ఆ పథకంలో ఇచ్చాం. ఈయన జేబులో డబ్బులు ఇవ్వడం లేదు. నెక్స్ట్ పాఠశాలలు మూసేశారు ఎస్సీ ఎస్టీ కాలనీలో విలీనం పేరుతోటి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో విద్య బాగుండాలని చెప్పి ఎస్సీ ఎస్టీ కాలనీలో కూడా స్కూల్స్ పెడితే పిల్లలు చదువుకున్నారు. ఈరోజు కొన్ని గ్రామాల్లో చూస్తున్నాం, కిలోమీటర్ దూరం పిల్లలు పంపలేక చదువు మానిపించిన పరిస్థితులు చూస్తున్నాం. దాని బాధ్యత ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. ఏం సంక్షేమం ఇచ్చారు? సంక్షేమం కొందరికే ఇచ్చారు. మీరు వాలంటీర్లు అన్నారు, అందరూ మన పార్టీ కార్యకర్తలే వాలంటీర్లు అన్నారు. సరే, మేము వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు, వాలంటీర్లను కొనసాగిస్తాం, గౌరవ వేతనం 10,000 చేస్తాం మేము చెప్పడం జరిగింది. 6 సంక్షేమాలు ప్రజలు అద్భుతంగా స్వీకరిస్తున్నారు. మీ ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా టీడీపీ బొజ్జల సుధీర్ గారు కానీ మిగతా వాళ్ళు కూడా చాలా గలీజ్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా సార్. అంటే ఒక వ్యవస్థలో కొన్ని లోపాలు ఉంటాయి, కొంతమంది వ్యక్తులు తేడా ఉంటాయి. ఆ సందర్భంలో వాళ్ళ దగ్గర కనిపించిన వ్యక్తుల గురించి వాళ్ళు మాట్లాడి ఉంటారు. ప్రతి దానిలో కూడా సమాజంలో అందరూ ఒకే రకంగా ఉండరు. అక్కడ జరిగినటువంటి సమస్యల్ని దాని మీద వాళ్ళ సందర్భంలో మాట్లాడి ఉంటారు. దానికి వేరు, పార్టీ పాలసీ మ్యాటర్ వేరు. పాలసీ మ్యాటర్లో మేము ప్రకటించున్నాం. ఈరోజు సంఖ్య 6 సూపర్ 6 కావచ్చు. పెన్షన్ మేము 2,000 ఇచ్చాం. మీరు పత్రికా ప్రకటన ఆంధ్రలో చూస్తే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు 1,000 ఇచ్చాడు, నేను 2,250 ఇచ్చానంట. 2,500 వేస్తాడు. 5,000 3,000 మేము అందరూ ఆశ ఎదురు చూశారు. గెలిచిన తర్వాత కదా నేను పెడతానమాట. అప్పుడు అంతకుముందు ఎక్కడ చెప్పలేదు, ఏదో ఒక వీడియో పెట్టి దాచిపెట్టుకున్నారు. జనాలు అందరూ 3,000 ఎదురు చూశారు. ఇవాళ ఇప్పుడు నేను తిరుగుతూనే చెప్తున్నారు, 3,000 ఎప్పుడు ఇచ్చామో మొన్నటించే వస్తున్నాయమ్మా అన్నారు. చంద్రబాబు నాయుడు ఈ నెల నుంచి పెంచుతారమ్మా, జూలై నెలలో ఈ 3 నెలలు 4,000కి 7,000 ఇస్తామంటే, అయ్యా ఆయన చెప్తే చేస్తాడయ్యా, తొందరగా చంద్రబాబు కావాలని అడుగుతున్నారు. అదే అవాతాతలు. ప్రజల్లో చెప్పుకునే దాని పథకాలు వస్తాయి. ఈరోజు ఎదురు చూస్తున్నారు. ఈ సంక్షేమంలో ఎంతమందికి తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇంకోలా కావచ్చు, కరెంటు బిల్లు ఉందనో, లేకపోతే నీకు లేని కారు ఉందనో, ఇవన్నీ ఇటీవల పెన్షన్లు ఎంతమంది కాపావు నువ్వు? ఎంతమంది పేదలు ఉసురు కొట్టుకుంటున్నావు నువ్వు? ఈ పేదల ఉసురు కొట్టుకున్న శాపమే జగన్మోహన్ రెడ్డి పతనానికి నాంది పలకపోతా ఉంది. లెట్స్ సీ సార్, ఫైనల్గా కొండేపి ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? కొండేపి ప్రజలు వరుసగా నన్ను ఆదరిస్తూ ఉన్నారు. రేపు ఎన్నికల్లో అభివృద్ధి సంక్షేమం పట్ల నిలబడి స్థానికంగా అందుబాటులో ఉన్న నన్ను మంచి మెజార్టీలో గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి, రైతులకి, రైతు కూలీలకి, పేదలకి, నిరుద్యోగులకి అందరికీ కూడా మేలు జరిగే విధంగా సైకిల్ గుర్తు కొట్టేసి తెలుగుదేశం నన్ను గెలిపించమని కోరుతున్నాను. ఓకే, ఒక సామాన్యుడు హ్యాట్రిక్ దిశగా వెళ్తున్నాడు. ఈ సామాన్యుడు ఎమ్మెల్యే మినిస్టర్ మీద తలబడబోతున్నాడు. లెట్స్ సీ, ఈ సామాన్యుడు ఎమ్మెల్యే ఈసారి కాస్త హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రానున్న ఒకవేళ ప్రభుత్వం వస్తే డెఫినెట్లీ స్వామి గారు మంత్రిగా అయితే డెఫినెట్లీ ఉండబోతారు సార్. ఎందుకంటే కష్టాలు ఉన్న పార్టీని విడిచిపెట్టకుండా ఇదే పార్టీలో ఉంటూ మీరు చాలా పోరాటాలు చేసినారు సార్. అది నేను నిజంగా చెప్తున్నాను. ఐఎమ్ రియలీ, ఈ పార్టీ ఆ పార్టీ అంటే వ్యక్తిగతంగా నేను మీకు ఒక అభిమాని అయినాను సార్.
మా దగ్గర సీతక్క ఉంటుంది, మా దగ్గర సీతక్క అని చెప్పేసి ఒక సామాన్య ఎమ్మెల్యే, ఒక ఒక దళిత ఎమ్మెల్యే అని చెప్పుకునే మాకు సీతక్క ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్కి ఒక ఎమ్మెల్యే ఉన్నారు, అదే కొండేపి కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన స్వామి గారు మీలాంటి వాళ్ళు ఇంకా రాజకీయాలు కొనసాగాలని మేము భగవంతుని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఒక వర్గానికే కాదు, ఒక కులానికే కాదు, దేనికి కాదు సార్, మీరు అందరికీ ఆదర్శం సార్. మిమ్మల్ని చూసి చాలామంది ఎమ్మెల్యేలు మారాలి, అట్లీస్ట్ ఇదే విధంగా బ్రతకాలని కోరుకుంటున్నాను. హైఫై లైఫ్ స్టైల్ కాదు. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు అయితే ఏ స్థాయి నుంచి వచ్చినా కూడా మర్చిపోయినారు సార్. వాళ్ళకి మీరు ఒక చెంప కొట్టినట్టు మీరు ఉన్నారు సార్. లేదులేండి, ఎవరి వ్యక్తిగతాలు ఎవరి అభిరుచులు వాళ్ళకు ఉంటాయండి. నేను అంత కదా గొప్పవాడిని కాదు, కానీ మాకు చిన్నప్పటి నుంచి అలవాటు పడిన లైఫ్ స్టైల్ మేము వెళ్తున్నాం. లెట్స్ సీ సార్, కొండేపి ప్రజలు మీ వైపు ఉంటారా, మంత్రి వారి వైపు ఉంటుందో అనేది ఇక మే 13 రోజు తెలుస్తుంది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. అండ్ వన్స్ అగైన్ విషింగ్ యూ సార్. అండ్ డెఫినెట్లీ మీరు గెలిస్తే మాత్రం మంత్రి అయితే 100%. మీ పార్టీ అధికారంలో ఉంటే మీరు మంత్రి సార్. భగవత్ నిర్ణయం అది, దేవుడే తెలిస్తే జరుగుతుంది. మంత్రి అయినాక నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ చేసుకుంటాను, రైట్? అండ్ స్పెషల్ ఇంట్రడక్షన్, నేను బేసిక్లీ ఇంట్రడక్షన్ ముందు ఇవ్వలేదు. చాలా దూరం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చింది కేవలం సార్ని ఇంటర్వ్యూ చేయడానికి, స్వామి గారిని. చాలామంది చాలా విధాలుగా స్వామి గారిని చెప్తుంటే నేను విన్నాను కానీ చూడలేదు. బట్ ప్రత్యేకంగా చూసిన వెంటనే సార్ పైన ఒక అభిప్రాయం పెరిగింది. నేను పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా నేను చాలా మనసుకు నచ్చినాడు వ్యక్తి ఈసారి స్వామి గారు. అండ్ మోర్ ఎవర్ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి వెరీ లాయల్ టు ద పార్టీ యాజ్ వెల్ యాజ్ వెరీ లాయల్ టు ద దామచర్ల కుటుంబం. ఒక పక్క సత్య గారి సపోర్ట్ తోటి ఇటు అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నాడు. అండ్ ఈసారి తను గెలిస్తే ఏదైతే 2019లో తను ఆగిన పనులు ఏదైతే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తా అంటున్నాడు. అండ్ ప్రజలకు ఇంకా దగ్గర ఉండి ఇంకా ప్రజా సంక్షేమ పథకాలు ఇంకా ఇస్తా అంటున్నాడు. వచ్చి మంత్రిని కొడతాడా లేకపోతే ఏదైతే అనేది ఒక 10 రోజుల్లో మనం చూడబోతాం సార్. ఉంటాను సార్, నమస్తే సార్. థ్యాంక్ యూ అండి.